హాయ్. హలో అండి. వెల్కమ్ టు యోగ్ స్టాక్. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మై వీడియోస్. మై సిన్సియర్ అపాలజీస్ అండి. నిన్న ఒక వీడియో పెట్టాను నేను డీహెచ్ఎస్ గురించి. ఏది ఇప్పుడు అండర్ 14 వాళ్ళు గానీ, అబోవ్ 14 అంటే వెన్ దే టర్న్ ఇంటూ 15 కంపల్సరీ రిజిస్టర్ చేసుకోవాలని. దాంట్లో చిన్న మిస్‌కమ్యూనికేషన్ అంటే దాంట్లో కన్‌ఫ్యూజన్ అనుకోండి ఒక రకంగా చెప్పాలంటే. ఐ కాస్డ్ ఎ కన్‌ఫ్యూజన్. H-1B వీసా వాళ్ళ పిల్లలకి పాస్‌పోర్ట్ ఉండదు అని అన్నాను. వాట్ ఐ మెంట్ వాస్ యూఎస్ సిటిజన్‌షిప్ అంటే యూఎస్ పాస్‌పోర్ట్ ఉండదని. సో, నేను ఎనీవే ఆ బిట్ ట్రిమ్ చేశాను. సో, ఐయామ్ సారీ. రియల్లీ సారీ ఫర్ ద కన్‌ఫ్యూజన్. క్లారిటీగా ఇవ్వకపోవడం. నెక్స్ట్ ఇంకా ఇవాళ టాపిక్ ఏంటంటే 2025లో స్టూడెంట్స్ యూఎస్ఏ రావచ్చా? నాకు చాలా కామెంట్స్ వచ్చినాయి. చాలామంది కన్‌ఫ్యూజ్ అయ్యారనమాట. అంటే ప్రెజెంట్ ఏం జరుగుతుంది? డిపోర్ట్ చేస్తున్నారంటగా, పంపించేస్తున్నారట కదా! లేకపోతే జాబులు చేసుకోవటానికి లేదు. ఈ రకరకాల కన్‌ఫ్యూజన్ మధ్యన చాలామంది నాకు కామెంట్స్ పెట్టారు. "అన్నా ఏంటన్నా రావచ్చా? ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి ఏంటి?" అని. ఫస్ట్ ఆఫ్ ఆల్ 100% పర్ఫెక్ట్‌గా ఉంది. నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్. అసలు ఏం ప్రాబ్లమ్ లేదండి. మీరు ఊహించుకునేంత సీన్ ఏం లేదు. ఇంకా కొంతమంది స్టెప్ అహెడ్ నన్నేమడుగుతున్నారంటే, స్టూడెంట్స్‌ని ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ లాగా పాపం వాళ్ళని జైళ్ళల్లో పెట్టి పంపించేస్తే వాళ్ళ కెరీర్‌లని పాడైపోతాయి గదా! అని. సో, మీరు కన్‌ఫ్యూజ్ అవ్వద్దు. ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్, అన్‌డాక్యుమెంటెడ్ ఇమిగ్రెంట్స్ వీళ్ళంతా ఎవరంటే, గోడలు దూకొచ్చిన వాళ్ళు, విజిట్ వీసా మీదొచ్చి ఉండిపోయిన వాళ్ళు, ఇలాంటి వాళ్ళు. అంతేగాని స్టూడెంట్స్ కాదు. ఒకవేళ స్టూడెంట్స్‌ని గనక బై చాన్స్ ఎక్కడన్నా రెస్టారెంట్‌లో వాటిల్లో జాబ్ చేస్తూ గనక పట్టుకుంటే, వాళ్ళు ఇల్లీగల్ స్టూడెంట్స్ అవ్వరండి. వాళ్ళని ఏంటంటే వాళ్ళు దే ఆర్ బ్రేకింగ్ ద లా అనమాట. అంటే యాక్చువల్‌గా జాబ్ చేయకూడదు కాబట్టి, వాళ్ళు బయట జాబ్ చేస్తున్నారు కాబట్టి దే ఆర్ ఐ మీన్ బౌండ్ టు డిపోర్ట్ అంతే. ఇంక వాళ్ళని డిపోర్ట్ చేస్తారు. తీసుకెళ్ళి ఆ డిపోర్టేషన్ జడ్జి ముందు నిలబెట్టేసి ప్రొసీజర్ ఏదైతే ఉంటదో, సో, ఆ ప్రొసీజర్ ప్రకారం వాళ్ళని డిపోర్ట్ చేస్తారు తప్ప, ఇల్లీగల్ లాగా, క్రిమినల్స్ లాగా జైళ్ళల్లో పెట్టి చేతులకి, కాళ్ళకి సంకెళ్ళేసి తీసుకురారు. ఎందుకంటే నాకు కొన్ని కామెంట్స్‌లో వాళ్ళు అదే అనుకున్నారు. స్టూడెంట్స్‌ని గూడా ఇలా తీసుకొస్తున్నారేమో అనుకున్నారనమాట. స్టూడెంట్స్‌కి ఎటువంటి ప్రాబ్లమ్ లేదండి. మరీ అసలు ఊహించుకొని భయపడి, టెన్షన్ పడేంత ఏమీ లేదు. సో, ఇప్పుడు నేను దీంట్లో మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. 2025లో మీరు అమెరికా రావాలనుకుంటే యెస్ 100% హ్యాపీగా రావచ్చు. ఎందుకంటే అమెరికానే ఎక్కువ చూజ్ చేసుకోవడానికి రీజన్ ఏంటి అంటే పెద్ద కంట్రీ. ఆపర్చునిటీస్ ఎక్కువుంటాయి. మన స్కిల్, మన టాలెంట్‌ని బట్టి ఆధారపడి ఉంటుంది. సో, మీకు వేరే జర్మనీ గానీ, యూకే గానీ, అదర్ దాన్ యూరోపియన్ స్టేట్స్ గానీ ఏవన్నా ఉంటే ఏంటంటే కొంత అవి చాలా చిన్న కంట్రీస్. ఆపర్చునిటీస్‌కి మీకు అంత ఎక్కువ ఎక్స్‌పోజర్ ఉండదు. వస్తాయి అక్కడ గూడా జాబ్‌లొస్తాయి. కాకపోతే ఏంటంటే పాపులేషన్ పెరిగిపోయింది. జాబ్స్ రావడం కొంచెం కష్టంగా ఉంది. నెక్స్ట్ వచ్చేసి మీరు 2025లో యూఎస్ రావాలంటే యాస్ ఎ స్టూడెంట్‌గా ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలి? ఫస్ట్ థింగ్ నా ఫస్ట్ బెస్ట్ అడ్వైస్ ఏంటంటే అండి, ఏదో ఒక కన్సల్టెన్సీ దగ్గరికెళ్ళటం, వాడు కూర్చోమంటం, టీ, కాఫీ తెప్పిస్తాడు. కూర్చోబెట్టి ఇగోసారి ఈ యూనివర్సిటీస్ ఉన్నాయి. మీకు ఏ యూనివర్సిటీ కావాలి అంటాడు. అలా కాదు. మీరేంటంటే, మీరు ఏ కోర్స్ చేద్దాం అనుకున్నారు డిసైడ్ చేసుకోండి. మాస్టర్స్‌లో స్టెమ్ కోర్సెస్ అనేవి ఉంటాయి గదా! ఆ స్టెమ్ కోర్స్‌లో ఏ కోర్స్ చేద్దాం అనుకున్నారు? ఫస్ట్ మీరు చేయాల్సిందేంటంటే ప్రతి దానికి గూడా పేపర్ అండ్ పెన్ అండి. అసలు చాలామంది ఇవాళ రేపు రైటింగ్ మానేశారు. పేపర్ అండ్ పెన్ ఈస్ ఎ వెరీ వాల్యుబుల్ దెన్ యూ హావింగ్ ఎ డేటా ఇన్ యువర్ ఫోన్. ఫస్ట్ థింగ్ నేనేం కోర్స్ చేద్దాం అనుకుంటున్నా. ఓకే. నంబర్ 2 మీ ఓన్ రిసర్చ్. మీరు కన్సల్టెన్సీకి ఫస్ట్ ఎళ్ళకండి. మీ ఓన్ సిట్ డౌన్ అండ్ మీ ఓన్ రిసర్చ్ మీరు చేసుకోండి. ఏంటి? ఏ యూనివర్సిటీస్ దీనికి బావుంటాయి. ఓకే. ఏ యూనివర్సిటీలో జాబ్ రేటింగ్ ఎంతుంది? మీకు గూగుల్‌లోకెళ్తే వెబ్‌సైట్‌లో బోలెడు రకాల రిసర్చ్ వెబ్‌సైట్స్ ఉన్నాయి. మీరు తెలుసుకోవడానికి అసలా రేటింగ్ తెలుసుకోవచ్చు. యూనివర్సిటీ రేటింగ్ తెలుసుకోవచ్చు. దాని ఫీజు తెలుసుకోవచ్చు. దాంట్లో చదివిన వాళ్ళకి జాబులు ఎంతొచ్చినాయో తెలుసుకోవచ్చు. ఇవన్నీ ఎంక్వైరీ చేయండి ఫస్టు. అవన్నీ రాసి పెట్టుకోండి. ఫిల్టర్ చేసి పెట్టుకోండి. ఆ ఫిల్టర్ చేసుకున్న తర్వాత మీరప్పుడు ఏ యూనివర్సిటీకెళ్ళాలి? దాని ఫీజెంత? అది అప్పుడు ఆలోచించండి. ఆలోచించి మీరు వాటిలో టాప్ యూనివర్సిటీ పికప్ చేసుకోండి. ఎందుకంటే నేను ఇంతకుముందు కొన్ని వీడియోస్‌లో గూడా చెప్పాను. మీరు పికప్ చేసుకునే యూనివర్సిటీని బట్టి, మీరు చదివే చదువుని బట్టి, మీకొచ్చే పర్సెంటేజ్‌ని బట్టి, మీకొచ్చే జాబ్ డిసైడ్ అయ్యనేది ఉంటది. అంటే మీరు
పెద్ద టాప్ యూనివర్సిటీలో చదివితే ఆబ్వియస్‌గా మంచి జాబే వస్తుంది. కాబట్టి ఏంటంటే చదువుకోవటానికి మనకి ఏ యూనివర్సిటీ అయితే బెటరు, ఎళ్లి జాబ్ చేయాలన్న థాట్ పక్కన పెట్టండి. దాని గురించి తర్వాత మాట్లాడదాం. చదువుకోవడానికి ఏ యూనివర్సిటీ అయితే బెటరు, ఏ యూనివర్సిటీలో చదివితే మనకు వెంటనే జాబ్ వస్తాయి అనేది మీరు ఫిల్టర్ చేసుకొని చెక్ చేసుకోండి. నెక్స్ట్ థింగ్, మీరు వన్స్ అప్లై చేసిన తర్వాత, అప్లై చేసే ముందు మీ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఆర్ వెరీ మచ్ ఇంపార్టెంట్. ఇప్పుడేంటంటే చెప్పాను కదా! చాలా డీటెయిల్డ్ స్క్రూటినీ జరుగుతుందనమాట. మీ బ్యాంక్‌లోకి రేపు పొద్దున మీరు వీసా ఇంటర్వ్యూకెళ్తున్నారంగా ముందు రోజు ఒక 50,00,000 పడ్డాయనుకోండి. వాడు సడెన్‌గా అడుగుతాడు. ఏంటి ఈ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి? బ్యాంక్‌లో సడెన్‌గా ఏసారు. ఇంటర్వ్యూకేసం ఏసినట్టు తెలిసిపోతది. మీరు బ్యాంక్ లోన్ ద్వారా పడినాయనుకోండి ఫర్ సపోజ్. యెస్. నాకు ఈ బ్యాంక్ లోన్ ద్వారా పడినాయి. ఇదిగో సో అండ్ సో స్టేట్‌మెంటు, బ్యాంక్ లోన్ ఇచ్చిన ఆఫర్ లెటర్ తీసుకొనెళ్ళండి. నెక్స్ట్ ఇంకేదైనా గానీ మీరు అమౌంట్ ట్రాన్సాక్షన్ ఏదన్నా చేస్తుంటే, అంటే ఇప్పుడు అక్కడ మీకు బ్యాంక్ లోను కొంచెం తక్కువొచ్చింది. మీరెళ్ళిన తర్వాత ఒక 6 మంత్స్‌కి, 1 ఇయర్‌కి సర్వైవ్ అవ్వటానికి సరిపోని డబ్బులు వాళ్ళకి చూపిచ్చాలి గదా! ఆ డబ్బులు ఏవైతే ఉన్నాయో, మీరు ఎప్పుడైతే మీరు అబ్రాడ్ ఎళ్ళాలన్న థాట్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తారో, అప్పటి నుంచి మీరు అమౌంట్ మెయింటైన్ చేయడం మొదలుపెట్టండి. మీరు కరెక్ట్‌గా వీసా ఎళ్ళే ముందు రోజు అమౌంట్ ఏసుకోవద్దు. ఒకవేళ మీ దగ్గర సేవింగ్స్ ఉన్నాయి. కొంతమందేంటంటే ఒక 2, 3 ఇయర్స్ జాబ్ చేసి సేవింగ్స్ చేసుకుంటారు గదా! చేసుకొని ఆ తర్వాత అబ్రాడ్ ఎళ్దామని బయలుదేరుతారనమాట. అది మీరు ఫిక్స్డ్ డిపాజిట్ రూపంలో చూపించొచ్చు, క్యాష్ రూపంలో చూపించొచ్చు, ఎలా చూపించినా సరే బట్ యూ హావ్ టు హావ్ సమ్ కన్సిస్టెన్సీ ఇన్ యువర్ బ్యాంక్ అకౌంట్. సడెన్‌గా ఓవర్‌నైట్ ఇవాల్టికి ఇవాళ బ్యాంక్ అకౌంట్‌లో డబ్బులేసేసి అలా కొంతమంది ఎళ్తారనమాట. సో, అలా ట్రాన్సాక్షన్స్‌ని మీరు కన్‌ఫ్యూజ్ చేయకండి. ప్రాపర్‌గా నీట్‌గా 3 మంత్స్ నుంచో, 3 మంత్స్ ముందు నుంచో మెయింటైన్ చేసుకుంటూ వస్తే వాళ్ళు గూడా ఏంటంటే, ఓకే. ఇతను ఎళ్ళడానికి మనీ రెడీ చేసుకున్నారు అని ఫీల్ అవుతారు. నెక్స్ట్ ఒకవేళ బ్యాంక్ కనుక మీ ఎక్స్‌పెన్సెస్ అవి అన్నీ కలిపి ఇచ్చిందనుకోండి, నో ప్రాబ్లమ్. అది గూడా మీరు వాళ్ళకి చూపిచ్చచ్చు. సో, ఎందుకంటే బ్యాంక్ నుంచి లెటర్ ఉంటది కాబట్టి. నెక్స్ట్ ఏంటంటే మీరు ఏ డాక్యుమెంట్స్ అయినా సరే ఫ్రాడ్ డాక్యుమెంట్స్ అనేవి పెట్టకండి. 100% పెట్టకండి. కన్సల్టెన్సీ వోళ్ళు చెప్తారు మీకు. ఏం కాదులేండి సార్ నేను చేపిచ్చేస్తా డాక్యుమెంటేగా, ఈ డాక్యుమెంటేగా అంటారు. ఎందుకు అంటే ఓకే. రైట్. మీకు వీసా వచ్చింది. ఎళ్లారు. యూఎస్ ఎళ్లారు. చదువుకున్నారు. అయిపోయింది. రేపొద్దున హెచ్-1 అప్లై చేసుకుంటారు. ఆ రోజు గనక ఇంటర్వ్యూలో ఈ రోజున నువ్వు పెట్టింది ఫ్రాడ్ డాక్యుమెంట్ అని తెలిసిందనుకోండి, మొత్తం కెరీరే బర్బాద్ అయిపోతది. ఒక చిన్న మిస్టేక్ చాలండి. చిన్న మిస్టేక్ చాలామంది గూడా చిన్న మిస్టేక్ వల్ల గూడా లైఫ్‌లు స్పాయిల్ అయిపోయే సిట్యుయేషన్స్ ఉంటాయి అబ్రాడ్ విషయంలో. ఓకే. కాబట్టేంటంటే ఎటువంటి ఫ్రాడ్ డాక్యుమెంట్స్ పెట్టకండి. ఒరిజినల్స్ పెట్టుకోండి. మీ యూనివర్సిటీ గ్రేడ్స్ గానీ, లేపోతే డబ్బులు గానీ ఏ ఫ్రాడ్ ఇప్పుడు డబ్బులైనా సరే కొంతమంది ఏం జేస్తున్నారంటే వడ్డీలకు తిప్పుకునే వాళ్ళు మీ అకౌంట్‌లో ఏస్తారు. తెల్లారి పొద్దున విత్‌డ్రా జేస్తారు వీసా ఇంటర్వ్యూ అయ్యాక. తీరా మీరు టికెట్ బుక్ చేసుకొని పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో ల్యాండ్ అయినప్పుడు అప్పుడు నీ అకౌంట్స్ ఓపెన్ చేసి చూపించంటే దాంట్లో డబ్బులుండవు. ఎవడో డ్రా చేసుకుంటాడు ఈలోపు. ఇలాంటివన్నీ చేయొద్దు. ఓకే. ఏ ఒక్క ఫ్రాడ్ డాక్యుమెంట్ మీరిప్పుడు పెట్టినా సో, ఒక్కటి క్లారిటీ గుర్తుపెట్టుకోండి. మనకి అదృష్టం బావున్నంత కాలం ఏం కాదండి. పొరపాటున రివర్స్ అయిందంటే మాత్రం ఏ ఒక్క చిన్న మిస్టేక్ ఉన్నా చాలు మొత్తం అనుకున్నంత కెరీర్ కల్లాస్ అయిపోద్ది. కాబట్టి ఫ్రాడ్ డాక్యుమెంట్స్ పెట్టొద్దు. ఓకే. నెక్స్ట్ మీరు ఎవరితోటి గూడా డిస్కషన్స్ లాంటివి చేయకండి. నాకు జాబ్ దొరుకుతదా? పార్ట్ టైమ్ జాబు. నేను చెప్తాను క్లియర్‌గా దాని గురించి. మీ ఫ్రెండ్స్‌తో గాని, ఎవరితో గాని ఎటువంటి కమ్యూనికేషన్ మెయింటైన్ చేయకండి జాబుల గురించి. కేవలం సబ్జెక్ట్ గురించి గాని, రూముల గురించి గాని, అకామిడేషన్ గురించి గాని చేయండి. నెక్స్ట్ ఇంకా పార్ట్ టైమ్ జాబులకొస్తే. పార్ట్ టైమ్ జాబులకొస్తే మీరు మీ క్యాంపస్‌లో వచ్చిన తర్వాత ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళ కోర్స్ అయిపోయి బయటికెళ్తూ ఉంటారు గదా! వాళ్ళ ప్లేస్‌లలో కొన్ని ప్లేసులు ఖాళీ అయితాయి పార్ట్ టైమ్ జాబులు. సో, మీరు ఒకవేళ మీ వీసా వచ్చిన తర్వాత మరి ఇన్ టైమ్ ఎగ్జాక్ట్‌లీ 1 వీక్‌లో జాయిన్ అయ్యే టైంలో గాకుండా కావాలంటే ఒక 15 రోజులు, 20 రోజులు ముందొచ్చేయండి. ఒక నెల రెంట్ వేస్ట్ అవుతదేమో గానీ, వచ్చి వాళ్ళు ఆ ప్రీవియస్ ఇయర్ వాళ్ళు కంప్లీట్ అయిపోయి ఎళ్ళిపోయే వాళ్ళ జాబులేమన్నా ఉంటే మీరు ఎతుక్కోటానికి ఛాన్స్ ఉంటది. మీరు క్లారిటీగా జాబుల విషయంలో ఓన్లీ యూనివర్సిటీలోనే వితిన్ ద యూనివర్సిటీ వేర్ యూ ఆర్ స్టడీయింగ్. ప్రొఫెసర్స్ దగ్గర జాబులు చేయొచ్చు, క్యాంటీన్‌లలో జాబులు చేయొచ్చు. వాటెవర్ ఇట్ ఈస్ మీ కాలేజీలోనే. సో, ఏ జాబ్ చేసినా తప్పేం కాదండి. మనం క్యాంటీన్‌లో చేసినంత మాత్రాన తప్పేం కాదు. అది మనం బతకడం కోసం చేసేది, సర్వైవల్ కోసం చేసేది. దాని గురించి ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు.
ఒక్కొక్కసారి ప్రొఫెసర్ దగ్గరుంటాయి జాబ్‌లు. మీరు ఎంబడబడి అయినా సరే కనీసం నాకు 2 గంటలు, 3 గంటలన్నా ఇయ్యండి అని అడగండి. ఇస్తారు. సో, మీకు 2 గంటలొచ్చినా, 3 గంటలొచ్చినా ఎంతో కొంత చేసుకోండి. మీకు ఆ వచ్చే డబ్బుల్ని సాయంత్రం కాంగానే చీర్స్ కొట్టకండి. చక్కగా దాచిపెట్టుకోండి. ఎందుకంటే మనకి రేపు ఎలా ఉంటది అనేది మనకివాళ తెలీదు. కాబట్టి ఎప్పుడేనేంటంటే వచ్చిన డబ్బులు కొంచెం దాచిపెట్టుకుంటే రేపొద్దున మనకు అవసరం వచ్చినప్పుడు యూజ్ అవ్వచ్చు. ఇప్పుడు ఇంటర్వ్యూకెళ్ళాలి, ఇంకో చోటుకెళ్ళాలి, ఇంకో చోటుకెళ్ళాలి. సో, దానికి మనకి యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి సేవింగ్స్ మీద కాన్సంట్రేట్ చేయండి. సో, నాకు చాలామంది 90% చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు బయట పార్ట్ టైమ్ జాబ్ చేసుకునే ఆప్షన్ ఉందనుకోండి. ఇప్పుడు మీకు యూకే గాని, జర్మనీ గాని ఇట్లాంటి చోటేంటంటే బయట పార్ట్ టైమ్ చేసుకునే ఛాన్స్ ఉంటది. ఒక 20 గంటలు బయట చేసుకుంటా ఎంతో కొంత డబ్బులొస్తాయి కాబట్టి ఒక రూ. 10 ఖర్చు పెట్టినా రూ. 20 దాచిపెట్టుకోవచ్చు మనం. కానీ ఇక్కడేంటంటే మీరు ఓన్లీ యూనివర్సిటీలోనే చేయాలి. కాంపిటీషన్ ఉంటది. అందరు స్టూడెంట్స్‌కి యూనివర్సిటీలో జాబ్‌లు దొరకడం కష్టం గదా! కానీ కొంతమంది చేస్తారు. కొంతమంది చేయరు. ఓన్లీ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్‌కే మెయిన్ ఈ ప్రాబ్లమ్ ఉండేది. కాబట్టి ఏంటంటే దాన్ని బట్టి సేవింగ్స్ అనేది కొంచెం ఉంచుకోండి. నెక్స్ట్ మీరు వన్స్ యూఎస్‌లో ల్యాండ్ అయిన తర్వాత ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండండి. ఎందుకు అంటే సిట్యుయేషన్స్ ఇప్పుడు బాలేవు. అది యాక్చువల్‌గా ట్రంప్‌కి సంబంధం లేదు. ట్రంప్ అంటున్నారు కానీ ట్రంప్‌తోని సంబంధం లేదు. యాక్చువల్‌గా ఇవి ఎప్పటినుంచో ఉన్నాయి. ఎప్పటినుంచో జరుగుతున్నాయి. డిపోర్టేషన్‌లు జరుగుతున్నాయి. అన్నీ జరుగుతున్నాయి. కాకపోతే ఏంటంటే ఇప్పుడు హైలైట్ అయితున్నాయి. సో, కొంచెం స్ట్రిక్ట్ ఇమిగ్రేషన్ రూల్స్ వచ్చినాయి కాబట్టి హైలైట్ అయితున్నాయన్నమాట. దానివల్ల ప్రాబ్లమ్ ఏంటంటే ట్రంప్ చేపిస్తున్నాడు అనుకుంటున్నారు అందరూ కానీ ఇల్లీగల్ జాబ్స్ చేయకూడదు. లేతే ఇంకోటి ఇప్పుడు ఇలాంటివన్నీ గూడా మనకి క్రిమినల్ అఫెన్సెస్ చేయకూడదు. సో, ఇలాంటివన్నీ ఎప్పటినుంచో ఉన్నాయండి. ఇవి చేస్తే హ్యాపీగా డెఫినిట్‌గా డిపోర్ట్ చేసి పంపించేస్తారు. దాంట్లో డౌట్ అయితే ఏం లేదు. సో, మీరేం చేస్తారంటే యూఎస్ వచ్చిన తర్వాత డ్రైవింగ్ లైసెన్స్ తీసుకుంటారు కాబట్టి, డ్రైవింగ్ లైసెన్స్ తీసుకొని కార్లు నడిపేటప్పుడు మాత్రం డ్రింక్ అండ్ డ్రైవ్ లాంటివి చేయకండి. క్యాబ్‌లో ఎళ్ళండి. లేదంటే ఇంక వేరే ఆల్టర్‌నేట్ చూసుకోండి గానీ, మెయిన్ సాయంత్రాల పూట ఏం గాదులే వాడు నడపమంటే నడిపినా, వీడు నడపంటే మస్తు మంది దొరికారు డ్రింక్ అండ్ డ్రైవ్‌లో మనోళ్ళు. ఏంటంటే తీరా అక్కడికెళ్ళిన తర్వాత అనుకోకుండా నడిపా, లేతే వాళ్ళు రమ్మన్నారు గదా! నడిపా ఇయన్నీ స్కూల్ పిల్లగాళ్ళ కథలన్నీ చెప్తుంటారనమాట. ఒకసారి దొరికామంటే దొరికాం ఖతం అంతే. దేర్ ఈస్ నో ఆల్టర్‌నేట్ అంతే. ఓకే. డ్రైవింగ్ అండర్ ఇన్‌ఫ్లూయెన్స్ ఆఫ్ ఆల్కహాల్ అని సెక్షన్ ఉంటది కదా! అది అది గూడా డేంజరస్ చట్టం అనమాట. సో, కాబట్టి ఏంటంటే ఇప్పుడు హిట్ అండ్ రన్ కేసులు, డీఐవై కేసులు ఇలాంటివి కొద్దిగా చేయకుండా ఉంటే బెటరు. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకోండి. ప్రాపర్‌గా డ్రైవింగ్ చేసుకొని జాగ్రత్తగా మీరు ఉండండి. ఇంకొకటేంటంటే డిపోర్టేషన్‌లు అంత ఏం జరగట్లేదండి. ఎక్కడో 500 మందిలో ఒకడు. చాలా తక్కువ. బయటకి కనిపించే డిపోర్టేషన్‌లు చాలా తక్కువ. ప్లస్ ఈ డిపోర్టేషన్‌లు గూడా జరగటానికి మేజర్ రీజన్స్ కొన్నేంటంటే మనలోనే మనకు తెలియని మన శత్రువు ఉంటాడు. ఎవడో ఒకడు మనం అంటే పడనోడో, మనం అంటే నచ్చనోడో. సో, వాడు గూడా చెప్పొచ్చు. ఇంకోటేంటంటే స్టూడెంట్స్ ఈ ఆన్‌లైన్ జాబ్‌లు అవి ఇవి చేస్తుంటారు గదా! కొంతమంది డాక్యుమెంటేషన్ జేయటము, అది జేయటము, ఇది జేయటం ఈ మధ్యన ఆన్‌లైన్‌లో బాగా డబ్బులు సంపాదించడం స్టార్ట్ అయిపోయింది గదా! సో, అలా మీరేదన్నా బయట ఆన్‌లైన్‌లు జేస్తున్నారో, యూట్యూబులు జేస్తున్నారో, ఆ ఇన్‌కమ్ జేస్తున్నారు, ఈ ఇన్‌కమ్ మీ పక్కనుండోడికి మీ మీద జెలసీ ఉండొచ్చు. అరే! నిన్న గాక మొన్నొచ్చాడు టపా ఏదో జేస్తున్నాడు, డబ్బులు సంపాదించేస్తున్నాడు. మనం మాత్రం మనకి జాబ్ లేదు, పార్ట్ టైమ్ లేదు, ఏం లేదు. ఆడే కంప్లెయింట్ జేయొచ్చు. సో, కాబట్టి ఏంటంటే జాగ్రత్త. మీ పర్సనల్ విషయాలు 10 మందికి చెప్పుకునేటప్పుడు ఏం చెప్పొచ్చు, ఏం చెప్పకూడదో ఆలోచించుకోండి. అన్నీ ఓపెన్ చేసి చెప్పుకుంటా పోతే ఏమైద్దంటే, ఒక్కొక్కసారి అదే మనకి ఇబ్బంది పెట్టొచ్చనమాట. సో, మీరు ఇవన్నీ గనక జాగ్రత్తగా ఫాలో అయితే, సో, చిన్న రీక్యాప్ ఫస్ట్ థింగు ప్రాపర్ యూనివర్సిటీ, కన్సల్టెన్సీ అవసరం లేదు. మీ ఓన్‌గా మీరు అప్లై చేసుకోవచ్చు. బట్ ఒకవేళ మీరు కన్సల్టెన్సీ ద్వారా ఎళ్తే కనక, మీ ఓన్ రిసర్చ్ మీరు ఫస్ట్ చేసుకొని, అప్పుడు కన్సల్టెన్సీకెళ్ళండి. ఎళ్లి నాకు ఈ యూనివర్సిటీలోనే అప్లై చేయమనండి. ఎందుకంటే మీ డాక్యుమెంటేషన్ అంతా చేసుకోవటానికి మీరు భయపడితే గనక కన్సల్టెన్సీకెళ్ళండి. నో ప్రాబ్లమ్. నాకు ఈ యూనివర్సిటీకే అప్లై చేయమననండి. ప్లస్ ఇంకొకటి మీరు లాంగ్వేజ్ జీఆర్ఈ గాని, టోఫెల్ గాని ఏ లాంగ్వేజ్ అయితే మీ యూనివర్సిటీ యాక్సెప్ట్ చేస్తుందో మీ ఓన్‌గా చదువుకొని రాయండి. దొంగ ఎగ్జామ్‌లు రాపియమాకండి. ఓన్‌గా చదువుకొని ఎగ్జామ్ రాయండి. రాసి మీరు ఆ మార్కులేమైతే ఉంటాయో మీకు రిక్వైర్డ్ పర్సెంటేజ్ అనేది ఉంటది గదా! సో, ఫెయిల్ అయినా పర్లేదు మళ్ళీ రాయండి ఏమవుతది? కాతే మనం రాస్తే వచ్చే కాన్ఫిడెన్స్ పక్కోడు రాసిన సర్టిఫికేట్ పెట్టుకుంటే రాదు. ఎందుకంటే ఎయిర్‌పోర్ట్‌లో దిగిన తర్వాత చాలామంది ఫేస్ చేసే ప్రాబ్లమ్ ఏంటంటే ఇంటర్వ్యూకెళ్ళినప్పుడు గాని, ఎయిర్‌పోర్ట్‌లోకెళ్ళినప్పుడు గాని, ఇప్పుడు
యూఎస్ వాళ్ళ మాట్లాడే పద్ధతి ఒకలాగుంటది. తెల్లోళ్ళు. ఈ బ్రిటిష్ వాళ్ళు మాట్లాడే పద్ధతి ఒకలాగుంటది. సో, ఒక్కొక్కసారి మనకి అర్థం కావు. వాళ్ళ ప్రొనౌన్సియేషన్ ఎక్కడ కట్ చేయాలి, ఎక్కడ మన ఇండియాలో ప్రొనౌన్సియేషన్స్‌కి, బయట ప్రొనౌన్సియేషన్స్‌కి కొంచెం తేడా అనేదుంటది. సో, అంటే ఆల్రెడీ కొంత ఐటీ జాబ్ చేసి ఒక 2 ఇయర్స్, 3 ఇయర్స్ జాబ్ చేసిన వాళ్ళుంటారు కదా! వాళ్ళకేంటంటే అబ్రాడ్ ప్రాజెక్టులు చేసుంటారు కాబట్టి వాళ్ళ టీమ్‌మేట్స్, టీమ్ లీడర్సు, మేనేజర్స్ అట్లా వీళ్ళందరితోటి ఇంటరాక్షన్ ఉంటది కాబట్టి వాళ్ళకి ఇబ్బందుండదు. కానీ యూ జస్ట్ బార్న్ ఔట్ ఆఫ్ యూనివర్సిటీ అండ్ గోయింగ్ టు అబ్రాడ్ అంటే ఏంటంటే మీకు యూనివర్సిటీలో ఎంతసేపటికి చదువుకునేటప్పుడు మాట్లాడే ఇంగ్లీష్ వేరు. మనం బయటకెళ్ళిన తర్వాత సొసైటీలో మాట్లాడే ఇంగ్లీష్ వేరనమాట. సో, మీరు అప్పుడు సడెన్‌గా వాళ్ళు అడిగే క్వెషన్‌లకి మీరు కన్‌ఫ్యూజ్ అయిపోయి, భయపడిపోయి ఒకటి చెప్పబోయి ఒకటి చెప్పి ఇలాంటి ఇబ్బందులన్నీ వస్తాయి కాబట్టి, కొంత ఇంగ్లీష్ అనేది మీరు కొన్ని వీడియోస్ చూడడము, లేకపోతే ప్రాక్టీస్ చేయడము, వాళ్ళెలా మాట్లాడుతున్నారు, తర్వాత ఏం క్వెషన్‌లు అడుగుతున్నారు ఇంటర్వ్యూలో కాన్ఫిడెంట్‌గా అంటే మీరు ప్రతి చోట కాన్ఫిడెంట్‌గా ఉండాలనమాట. టెన్షన్ పడతా ఉండొద్దు. టెన్షన్ అనేది మీకెప్పుడొస్తది అంటే ఏదో ఒక దొంగ డాక్యుమెంట్ పెట్టినప్పుడొస్తది. అలాంటివేం చేయకుండా మీరన్నీ జెన్యూన్‌గా పెట్టి మీరు ట్రై చేయండి. ప్లస్ మీ కాన్ఫిడెన్స్ అనేది ఆటోమేటిక్‌గా దాంతో పాటే బిల్డప్ అయిపోతది. ఓకే ఫ్రెండ్స్. ఇది 2025లో మీరు స్టూడెంట్స్ ఎవరైనా యూఎస్ రావాలనుకుంటే హ్యాపీగా రావచ్చు. మీరు ఏ రూమర్స్ నమ్మకండి. మంచిగా అడ్వైజులు తీసుకోండి. ఎవరినన్నా అడగండి. మీకు తెలియనివేమన్నా ఉంటే ఒక నలుగురిని అడిగి అడ్వైస్ తీసుకోండి. పార్ట్ టైమ్ జాబుల గురించి అడ్వైస్ కాదండి. ఓన్లీ ఏ యూనివర్సిటీ బావుంది? ఎక్కడ జాబులున్నాయి? ఐ మీన్ అందులో చదువుకుంటే ఎక్కడ జాబొస్తుంది? సో, ఏం కోర్స్ చదివితే జాబొస్తుంది? జాబులకి సాలరీస్ ఎలా ఉన్నాయి? ఇలాంటివన్నీ ఎంక్వైరీ చేయండి గానీ పార్ట్ టైమ్ జాబుల గురించి మాత్రం చేయమాకండి. ఓకే. మీకేమన్నా క్వెషన్స్ ఉన్నాయి అంటే నా పరిధిలో నేను ఆన్సర్ చేయగలిగినవి ఏమన్నా ఉంటే చేస్తాను. ఎందుకంటే నేను యూఎస్‌లో ఉన్నాను. కాబట్టి యూఎస్ స్టడీస్ గురించి నాకు పెద్దగా అవగాహన లేదు. యూనివర్సిటీస్ మాత్రం కొన్ని టాప్ యూనివర్సిటీస్ ఏమున్నాయో అవైతే నాకు నాలెడ్జ్ అయితే ఉంది. సో, నాకున్న జనరల్ నాలెడ్జ్ ప్రకారం నేను మిమ్మల్ని మోటివేట్ చేయటం కోసం ఐ యామ్ ట్రైయింగ్ టు గివ్ యూ యాస్ మచ్ యాస్ ఇన్ఫర్మేషన్ యాస్ పాసిబుల్. సో, ఎనీ క్వెషన్స్ ప్లీజ్ కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. ఈ వీడియో గనక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థాంక్ యూ.